మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పవిత్రంగా పెంచండి, పరిశుద్ధంగా పెంచండి. ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. వారి ప్రవర్తన, వారి నడత మీరు గమనించండి. మా అమ్మాయి కంప్యూటర్ ఎలా వాడిద్దో తెలుసండి. మా అమ్మాయి అసలు కంప్యూటర్ని ఆడుకునిద్దండి, ఆడుకునిద్ది. రేపు నిన్ను కూడా ఆడుకునిద్ది మీ అమ్మాయి. నువ్వు కూడా కోర్టుల చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. ఎందుకంటే అమ్మాయి ఒక్కడితో మాట్లాడదు, 10 మందితో మాట్లాడిద్ది. భర్తకి అది ఇష్టం ఉండదు. ఏ పురుషుడు కూడా నా భార్య 10 మందితో మాట్లాడాలని కోరుకోడు. నా భార్య నాతోనే మాట్లాడాలని కోరుకుంటాడు. నువ్వు అనుకో, ల్యాప్టాప్ బాగా వాడిద్దండి, ట్యాబ్ బాగా వాడిద్దండి, ఫోన్ బాగా వాడి, టెక్నాలజీ బాగా తెలుసండి మా అమ్మాయికి. ప్రవక్త అన్నాడు, ఎక్కడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో అక్కడే పాపం కూడా చాలా విస్తరిస్తుందని చెప్తున్నాడు. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ రోజున ప్రపంచం పరిస్థితి ఏమీ బాగలేదు. మీ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారంటే తోడేళ్ల మధ్యగా పంపిస్తున్నారు. చదువుకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ లోకమంతా చెడిపోయి ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి సమయంలో మీ ప్రార్థన వారిని పాపం చేయకుండా ఆపగలదు.